దేవుడా, ఓ మంచి దేవుడా, అడగకుండానే మాకు వెంకటేష్ గారిని గెస్ట్ గా ఇచ్చావు. క్యూట్ గా ఉండే ఖుష్బూ గారిని ఇచ్చావు. ముద్దుగా ఉండే మీనా గారిని ఇచ్చావు. కానీ ఇద్దరిని ఆయన పక్కనే ఇచ్చావు. ఇలా చక్కగా ఉండే అమ్మాయిలను ఆయనకి ఇచ్చావు. చక్కగా ఉండే శాంతి స్వరూపం నాకు ఇచ్చావు. అయినా పర్లేదు, నువ్వు నాకు నచ్చావు. మీరు మీ వాడు ఏం తప్పు చేయలేదు అనుకుంటున్నారు కదా, కానీ వాడు చేసిన తప్పులన్నీ నాకు తెలిసి ఇప్పుడే బయట పెడతా. ఎవరు వీళ్ళంతా? చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా, ఏమన్నాడు? సుధీర్ నా పత్తి. సుధీర్ నీ పత్త. దేవుడా, నువ్వు చెప్పు. నైట్ వీడియో కాల్ చేస్తుంది, మమ్మీ పక్కనే ఉంది అని చెప్తే ఆ మమ్మీని కూడా చూపించు అంటుంది. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఒకసారి ప్లే చేయండి అమ్మా. అదిగో మార్ఫింగ్, అది ఇది మార్ఫింగ్ కదా. ఇప్పుడు మాటల్లో వింటారా? రష్మి, ఇప్పుడు చెప్తున్నాను, నేను చచ్చిపోతా, నువ్వు ఏడుస్తావో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా రష్మి. మా సుధీర్ ఏం చేసినా ఎరక్కొట్టేస్తాడు. డిఎస్పి రింగ 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 రే. ఏంట్రది పాట చాలా స్మార్ట్ గా ఉన్నారు. హీరోగా ట్రై చేసి డిపార్ట్మెంట్ ఎందుకు కూర్చుంటారు? సురేష్ ప్రొడక్షన్ లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కావాలంటే రికమెండ్ చేస్తాను. నేను ఎక్కడ కొట్టేదిరా? మీ గ్రూప్ ఎంపీసీ. ఈ ప్రింట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చి చెప్పు? రామనాయణ స్టూడియో నుంచి వచ్చి. అల్లుడా మజాకా. ఈ సంక్రాంతి పండుగ రోజు ఉదయం 9:30 మీ టీవీలో. చూస్తా, ఇంక నేను చెప్పేస్తా. చూస్తా, మా నాన్నకి రోజు మా ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ పేర్లు గుర్తుండే చూస్తా. మ్యాథ్స్ లో 100కి 100 వచ్చిన అబ్బాయి, సైన్స్ టీచర్ కొడుకు, ఇట్లనే గుర్తుపెట్టుకుంటాడు. నన్ను మా నాన్న హగ్గు కాదు కదా, ఇప్పటి వరకు బుచ్చమ్మే చేసి మాట్లాడింది లేదు చూస్తా.